హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? ఫ్రోజెన్. యువరాణి ఎల్సా మరియు అరెండెల్లే యువరాణి ఆనా చిన్న అమ్మాయిలుగా ఉన్నప్పుడు వారు మంచి స్నేహితులు. ఎల్సా రహస్యం తెలిసిన కొద్దిమంది వ్యక్తులలో ఆనా ఒకరు. ఎల్సా తన చేతులతో మంచు మరియు మంచును సృష్టించగల శక్తి కలిగి ఉంది. ఒక రాత్రి ఎల్సా ఖాళీ బాల్రూమ్ను మంచుతో నింపుతుంది. సోదరీమణులు కలిసి ఆడారు. స్నోమెన్, స్లెడ్డింగ్ మరియు స్కేటింగ్ నిర్మించారు. అయితే వారు ఆడుతుండగా ఎల్సా నియంత్రణ కోల్పోయింది. ఆమె అనుకోకుండా ఐస్ మ్యాజిక్తో ఆనాను కొట్టింది. ఆనా తీవ్రంగా గాయపడింది. కాబట్టి ఆమె తల్లిదండ్రులు సహాయం కోసం పురాతన పర్వత భూతం వద్దకు వెళతారు. అక్కడ ఒక తెలివైన ముసలి ట్రోల్ ఆన్నా రక్షించబడుతుందని వారికి చెబుతుంది. ఆమె అదృష్టవంతురాలిగా తలపై కొట్టబడింది, గుండెపై కాదు. సంవత్సరాల తరువాత ఎల్సా అరెండెల్లే రాణిగా మారే సమయం వచ్చింది. అదే రోజు రాజభవనం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. వందలాది మంది ప్రజలు పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యారు. ఎల్సా తన భావాలను మరియు తన శక్తులను దాచడానికి చాలా కష్టపడింది. ఆన్నా కొత్త వ్యక్తులందరినీ కలవడం చాలా ఇష్టం. ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా. పట్టాభిషేక వేడుకలో ఆన్నా దక్షిణ దీవుల నుండి వచ్చిన అందమైన ప్రిన్స్ హన్స్తో కలిసి నృత్యం చేస్తుంది. అది ఆమె హృదయాన్ని కదిలించింది. వారిద్దరికీ అన్నీ ఉమ్మడిగా ఉన్నట్లు అనిపించింది, ఎందుకంటే తలుపులు ఒక రోజు మాత్రమే తెరిచి ఉన్నాయి. హన్స్ మరియు ఆన్నా కలిసి ఉండటానికి ఇది వారి ఏకైక అవకాశమని తెలుసు. నేనేమైనా పిచ్చి మాటలు చెప్పనా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును. ఆన్నా మరియు హన్స్ ఎల్సా ఆశీర్వాదం కోసం అడుగుతారు. అయితే వారి నిశ్చితార్థం చెడ్డ ఆలోచన అని ఎల్సా భావించింది. ఇప్పుడే పరిచయమైన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోలేవు. నా సమాధానం లేదు. ఆన్నా నమ్మలేకపోయింది. నన్ను ఎందుకు మినహాయించావు? అంతగా భయపడుతున్నావా ఏమిటి? ఎల్సా నియంత్రణ కోల్పోవడం ప్రారంభించింది. చాలు! ఆమె కేకలు వేయడంతో ఆమె చేతుల నుండి మంచు ధారలు ప్రవహించాయి. అందరూ ఆశ్చర్యంగా ఎల్సా వైపు చూశారు. ఇప్పుడు అరెండెల్లే అందరికీ ఎల్సా రహస్యం తెలిసింది. ఎల్సా భయపడి పర్వతాల వైపు పరుగెత్తింది. ఆన్నాకు చాలా బాధగా అనిపించింది. ఎల్సా యొక్క అనియంత్రిత శక్తులు వేసవి మధ్యలో భయంకరమైన శీతాకాలపు తుఫానును సృష్టించాయి. నేను తనని తిరిగి తీసుకువస్తాను మరియు నేను దాన్ని సరిచేస్తాను. ఆమె రాజ్య బాధ్యతను హన్స్కు అప్పగించింది మరియు ఎల్సాను వెతకడానికి తన గుర్రంపై ప్రయాణించసాగింది. కానీ ఆన్నా భీకరమైన గాలిని నడుపుతుండగా ఆమె గుర్రం ఆమెను మంచులోకి విసిరి అరెండెల్లెకు తిరిగి పరుగెత్తింది. అదృష్టవశాత్తు ఆన్నా క్రిస్టాఫ్ అనే స్నో కట్టర్ మరియు అతని రెయిన్డీర్ స్నేహితుడు స్వన్ని కలుస్తుంది. తను వారిని సహాయం కోసం అడిగింది. ఈ చలిని ఎలా ఆపాలో నాకు తెలుసు. కలిసి ఎల్సా కోసం వెతకడానికి బయలుదేరారు. ఆన్నా మరియు క్రిస్టాఫ్ ఒక అందమైన శీతాకాలపు అద్భుతాన్ని కనుగొన్నారు. అక్కడ వారు ఓలాఫ్ అనే మంత్రముగ్ధుడైన స్నోమాన్ని కనుగొంటారు. ఆన్నా తను సుపరిచితుడు అనిపించుకున్నాడు. ఓలాఫ్, ఎల్సా నిన్ను తయారు చేసిందా? ఓలాఫ్ నవ్వాడు. అవును. ఎందుకు? తను ఎక్కడున్నదో తెలుసా? అవును. ఎందుకు? పాయింట్కి వచ్చేస్తూ క్రిస్టాఫ్ అన్నాడు. వేసవిని తిరిగి తీసుకురావడానికి మాకు ఎల్సా అవసరం. ఓలాఫ్ వారికి సహాయం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఇంతలో రండి. అరెండెల్లే ప్రజలకు సహాయం చేయడంలో హన్స్ చాలా కష్టపడ్డాడు. కానీ ఆన్నా గుర్రం తను లేకుండా కోటకు తిరిగి వచ్చినప్పుడు హన్స్ అతను ఉండలేడని. ప్రిన్సెస్ ఆన్నా ఇబ్బందుల్లో ఉంది. హాన్స్ గుంపు వైపు తిరిగాడు. అతన్ని కనుగొనడానికి నాకు వాలంటీర్లు కావాలి. త్వరలో. హాన్స్ మరియు కొంతమంది సైనికులు ఆన్నా మరియు ఎల్సా కోసం వెతకడానికి బయలుదేరారు.
పర్వతం వద్దకు తిరిగి ఓలాఫ్ అన్నా మరియు క్రిస్టాఫ్లను ఎల్సా తన శక్తులతో నిర్మించిన ఒక పెద్ద ఐస్ ప్యాలెస్ కి తీసుకువెళతాడు. క్రిస్టోఫ్ కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మంచు కురుస్తోంది. లోపల అన్నా ఎల్సాతో ఆరెండెల్లెను తాకిన భయంకరమైన తుఫాను గురించి చెబుతుంది. పర్వాలేదు, మీరు దానిని కరిగించవచ్చు. ఎల్సా ఆందోళనగా చూసింది. ఎలాగో నాకు తెలియదు. ఇది మంచిది కాదు. ఎల్సా తిరిగి వెళితే తుఫాను మరింత తీవ్రమవుతుందని భయపడుతుంది. అరెండెల్లె మరియు అన్నా తను లేకుండా ఉండటం మంచిది. నేను ఏమి చేయబోతున్నాను? ఎల్సాను ఇంటికి వచ్చేలా ఒప్పించడానికి అన్నా మళ్లీ ప్రయత్నిస్తుంది. కానీ ఎల్సా మరింత మందిని బాధపెడుతుందని భయపడింది. ఎల్సా తన సోదరితో వాదిస్తున్నప్పుడు ఆమె శరీరం నుండి మంచుతో నిండిన ఇంద్రజాల తరంగం విస్ఫోటనం చెందింది మరియు అన్నా ఛాతీపై కొట్టింది. అన్నా లేచి నిలబడి ఎల్సా వైపు చూసింది. లేదు, నువ్వు లేకుండా నేను వెళ్ళను. ఎల్సా, అవును, నువ్వు వెళ్తున్నావు. ఎల్సాకు ఏమి చేయాలో తెలుసు. ఎల్సా తన మాయాజాలాన్ని ఉపయోగించి భారీ స్నోమాన్ని సృష్టించింది. అతను రాజభవనం నుండి స్నేహితులను తరిమివేసి ఎత్తైన కొండపైకి నడిపించాడు. క్రిస్టోఫ్ వారికి సహాయం చేయడానికి ఒక తాడును లాగాడు. మనం పడిపోతే అక్కడ 20 అడుగుల తాజా పొడి ఉంది. దిండు మీద దిగినట్లుగా ఉంటుంది. ఆశగా వారు అంచు నుండి దూకి క్రింద మృదువైన మంచు మీద సురక్షితంగా దిగారు. వారు స్నోమాన్ నుండి తప్పించుకున్నారు. కానీ అన్నా ఇతర విషయాల గురించి ఆందోళన చెందాడు. అన్న జుట్టు మంచులా తెల్లబడుతోంది. ఆమె నిన్ను కొట్టినందుకేనా? క్రిస్టాఫ్ అన్నాను ట్రోల్ల వద్దకు తీసుకువెళ్లాడు. వారు సహాయం చేయగలరని ఆశతో. ఒక ట్రోల్ వారికి అన్నా హృదయాన్ని ఎల్సా యొక్క మంచు మాయాజాలం తాకినట్లు చెప్పింది. స్పెల్ రివర్స్ చేయకపోతే అన్నా త్వరలో స్తంభింపజేస్తుంది. నిజమైన ప్రేమ యొక్క చర్య ఘనీభవించిన హృదయాన్ని కరిగించగలదు. తను హన్స్ను ప్రేమిస్తుందని అన్నాకు తెలుసు. బహుశా అతని నుండి ఒక ముద్దు ట్రిక్ చేస్తుంది. స్నేహితులు ఆరెండెల్లోకి వెళుతుండగా అన్నకు వణుకు మొదలైంది. క్రిస్టోఫ్ ఆమె గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాడు. అతను ఆ సమయంలో అన్నా గురించి పట్టించుకోవడం ప్రారంభించాడు. హన్స్ మరియు అతని సైనికులు మంచు ప్యాలెస్ వద్దకు వచ్చి ఎల్సాపై దాడి చేశారు. ఆమె తనను తాను రక్షించుకుంటున్నప్పుడు ఎల్సా తన దాడి చేసిన వారిలో ఒకరిని మంచు ముళ్ల వెనుక బంధించింది. హన్స్ తనని పిలిచాడు. క్వీన్ ఎల్సా, మీరు భయపడే రాక్షసుడు కావద్దు. ఎల్సా ఆగిపోయింది. కాని అనుమానంతో ఆమె మూర్ఛపోయింది. దాడి చేసిన వారు అతన్ని తిరిగి ఆరెండెల్లోకి తీసుకువచ్చి చెరసాలలో విసిరారు. అన్నా ఆరెండెల్లె చేరుకున్నప్పుడు ఆమె క్రిస్టాఫ్ మరియు ఓలాఫ్లకు వీడ్కోలు చెప్పింది. అప్పుడు ఆమె హన్స్ను కలవడానికి పరుగెత్తింది. వారు ఒంటరిగా ఉన్న వెంటనే అన్నా హన్స్ను ముద్దుపెట్టి రక్షించమని కోరింది. కానీ హన్స్ నిరాకరించాడు. అతను తనని ప్రేమిస్తున్నట్లు మాత్రమే నటించాడని అన్నా గ్రహించింది. అతను అన్నా మరియు ఎల్సాను వదిలించుకుని ఆరెండెల్లెను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు మిగిలింది ఎల్సాను చంపి వేసవిని తిరిగి తీసుకురావడమే. హాన్స్ అన్నాను ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు ఓలాఫ్ తనని మంటల దగ్గరకు తీసుకెళ్లాడు మరియు తనకి వేడెక్కడానికి సహాయం చేస్తాడు. కాని అన్నా ఇంకా బలహీనంగా మారింది. హన్స్ యొక్క చెడు ప్రణాళిక గురించి అన్నా అతనికి చెప్పినప్పుడు ఓలాఫ్ కిటికీలోంచి చూస్తూ క్రిస్టాఫ్ కోట వైపు పరుగెత్తడం చూస్తాడు. క్రిస్టాఫ్ అన్నాతో ప్రేమలో ఉన్నాడని తను గ్రహించాడు. ఇది మీ నిజమైన ప్రేమ? క్రిస్టాఫ్ అన్నాడు. ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తన చివరి బలంతో అన్నా బయట పోరాటం కొనసాగించింది. ఇంతలో ఎల్సా చెరసాల నుండి పారిపోయింది. కాని హన్స్ ఆమెను వెంబడించాడు. ఎల్సా, మీరు దీని నుండి పారిపోలేరు. అన్నా హృదయానికి తన మేజిక్ దెబ్బ గురించి హన్స్ ఎల్సాకు చెప్పాడు.
నేను తనని రక్షించడానికి ప్రయత్నించాను, కాని చాలా ఆలస్యమైంది. ఎల్సా మంచులో పడి కళ్ళు మూసుకుంది. తన సోదరిని రక్షించడానికి తను చేసిన ప్రతిదీ విఫలమైంది. మరియు ఇదంతా తన తప్పు. హన్స్ కత్తి శబ్దం విని సమీపంలో ఆన్నా క్రిస్టాఫ్ వైపు పరుగెత్తుతోంది. ఆమె తన సోదరి ఎల్సా ప్రమాదంలో ఉన్నట్లు చూసింది మరియు క్రిస్టాఫ్ వద్దకు పరిగెత్తింది. ఆన్నా అక్క ముందు దూకింది. లేదు. హన్స్ తన కత్తిని ఊపుతుండగా అది ఆన్నా ఘనీభవించిన శరీరంపై విరిగింది. ఆమె గట్టి మంచుగా మారిపోయింది. ఎల్సా తన సోదరిని పట్టుకుంది. అయ్యో ఆన్నా, వద్దు, ప్లీజ్ వద్దు. ఆన్నాను హఠాత్తుగా ఉష్ణోగ్రత పెరగడం. ఆమె వెచ్చని చేతులు మళ్లీ ఎల్సా చుట్టూ చేరాయి మరియు ఇద్దరు సోదరీమణులు కౌగిలించుకున్నారు. ఓలాఫ్ వారిని చూసినప్పుడు నిజమైన ప్రేమ యొక్క చర్య గడ్డకట్టిన హృదయాన్ని కరిగించగలదు. మరియు వేసవి తిరిగి ఆరెండెల్లే. ఎల్సా ఓలాఫ్ కరగకుండా చిన్న చిన్న మంచు మేఘాలను కూడా సృష్టించింది. ఆ రోజు ఎల్సా, ఆన్నాకు ఆశ్చర్యం కలిగింది. కోట తలుపులు తెరిచి ఉన్నాయి. మేము వాటిని మళ్లీ మూసివేయము. సోదరీమణులు ఒకరినొకరు నవ్వుకున్నారు. ఇప్పుడు ప్రతిదీ అది ఎలా ఉండాలో అలాగే ఉంది. మంచుతో కూడిన సాహసాలు. ఆరెండెల్లే రాజ్యం ఎప్పటికీ ముగియని చలికాలంలో చిక్కుకున్నప్పుడు అన్నింటినీ సరిచేయడానికి ఆన్నా అనే రాకుమారి నిర్భయమైన కలలు కనేది. ఆన్నా తన సోదరి ఎల్సాను కనుగొనడానికి ఐస్కట్టర్ క్రిస్టాఫ్తో కలిసి ఒక అద్భుతమైన ప్రయాణంలో ఉంది. ఆమె అక్క మంచుతో నిండిన శక్తులు భయంకరమైన తుఫాను ఎదుర్కొని తన అక్క అయిన ఎల్సా మరియు తన రాజ్యాన్ని కాపాడుకుంది.